మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. డే 26లో మనం ఏ టెన్స్ గురించి మాట్లాడుతున్నామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని యాక్టివైజ్ సెంటెన్స్ నుంచి ప్యాసివైజ్లోకి ఏ విధంగా మారుస్తాము, సో దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాజ్ ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ అబౌట్ ద సేమ్ థింగ్, ఫర్ ఎవ్రీ యాక్టివ్ సెంటెన్స్ టు కన్వర్ట్ దట్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ ఫామ్ వీ నీడ్ టు ఫాలో ఓన్లీ 2 steps. సో ఏదైనా ఒక యాక్టివైజ్ సెంటెన్స్ని ప్యాసివైజ్లోకి మార్చాలంటే రెండు స్టెప్స్ ఇక్కడ క్లియర్గా రాశా. ఫస్ట్ స్టెప్ ఏంటి, ముందు మీరు చదవండి. సో రీడ్ ద సెంటెన్స్. He has written a letter. Mute yourself. He has written a letter. సో ఇది యాక్టివైజ్ సెంటెన్స్. సో ఇందులో ఏం తెలుసుకోవాలి మనము? ఫస్ట్ ఫైండ్ ది సబ్జెక్ట్ తెలుసుకోవాలి. నెక్స్ట్ ఫైండ్ ది వెర్బ్ తెలుసుకోవాలి. ఫైండ్ ది ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి. అలాగే టెన్స్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇక్కడ ఈ హ్యాజ్ రిటన్ ఏ లెటర్. సో ఇక్కడ టెన్స్ ఎలా కనుక్కుంటారు, అది ఏ టెన్స్లో ఉందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, అది కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఈ సెంటెన్స్లో ఈ హ్యాజ్ రిటన్ ఏ లెటర్. ఈ సెంటెన్స్లో మీరు గమనిస్తే సబ్జెక్ట్ ఏంటి? హీ. ఎందుకు హీ సబ్జెక్ట్ అయిందంటే పని చేసేవాడు సబ్జెక్ట్ అని నేను మొదటి నుంచి ఒక రామాయణ మహాభారతంలా, లేకపోతే ఒక బైబిల్లో మాదిరి చెప్పినట్టుగా, ఒక ఖురాన్లో చెప్పినట్టుగా మొదటి నుంచి చెప్తా ఉన్నా. ఏంటి సబ్జెక్ట్ ఎవడవుతాడు? ఎవడైతే పని చేస్తాడో ఒక సెంటెన్స్లో పని చేసేవాడు కర్త, వాడు సబ్జెక్ట్. సో అక్కడ ఎవరున్నారు మనకి? హీ, అతడు అనేవాడు సబ్జెక్ట్ ఇక్కడ. అలాగే వెర్బ్ని ఎలా కనిపెడతారు? మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, మెయిన్ వెర్బ్స్ ఉంటాయి. మనకి హెల్పింగ్ వెర్బ్తో సంబంధం లేదు. హెల్పింగ్ వెర్బ్స్ ఏమేమి ఉన్నాయి? హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, ఒక్కోసారి ఈజ్, యామ్, ఆర్, అలాగే వాజ్, వర్, ఒక్కోసారి డు నాట్, డస్ నాట్, ఇంకోసారి డిడ్ నాట్. సో ఇలాగ మీకు ఈ సెంటెన్స్ ఇలాగా హెల్పింగ్ వెర్బ్స్ కనిపిస్తూ ఉంటాయి. వేటితో మీకు సంబంధం లేదు. మీకు సంబంధం వల్ల వెర్బ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మెయిన్ వెర్బ్ ఎలా గుర్తిస్తారు? పని ఏది సూచిస్తుందో దాన్ని మెయిన్ వెర్బ్గా మీరు గుర్తించండి. ఈ సెంటెన్స్లో ఈ హ్యాజ్ రిటన్ ఏ లెటర్ అనే ఒక సెంటెన్స్లో ఇక్కడ పని ఏ వర్డ్ తెలుపుతుంది, ఇక్కడ రిటన్ అనే వర్డ్ తెలుపుతుంది. సో తెలిపింది కాబట్టి, పని తెలిపింది కాబట్టి అది వెర్బ్. సో ఇక్కడ ఏంటి? వెర్బ్ అనేది రిటన్. అలాగే ఆ పని దేని మీద జరగబడుతుంది అనేది ఆబ్జెక్ట్. దేని మీద జరుగుతుంది? ఒక లెటర్ మీద జరుగుతుంది కాబట్టి అది ఒక ఆబ్జెక్ట్. సో ఏ లెటర్ ఈజ్ ది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ తెలిసింది, వెర్బ్ తెలిసింది, ఆబ్జెక్ట్ తెలిసింది. ఇక టెన్స్ ఎలా తెలుసుకుంటాం సార్ అంటే, మీకు మొదటి నుంచి టెన్సెస్ చెప్పుకుంటూ వస్తూ నేను మీకు స్ట్రక్చర్స్ ఇచ్చాను. ప్రతి సెంటెన్స్కి మీకు స్ట్రక్చర్స్ ఇచ్చాను. ఆ స్ట్రక్చర్స్ కనుక మీకు గుర్తుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ఏముంటాయి? హ్యాజ్ కానీ, హ్యావ్ కానీ, ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఏంటి? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఫార్ములా ఆర్ స్ట్రక్చర్ టు రైట్ సెంటెన్సెస్. సో అదే ఈ సెంటెన్స్లో కనిపిస్తుంది కదా. ఫస్ట్ సబ్జెక్ట్ హీ ఉంది, తర్వాత హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి. హీ అంటే హ్యాజ్ ఉంది, తర్వాత V3 రాయాలి. సో రైట్కి V3 ఏంటి? రిటన్. తర్వాత ఏంటి? ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్ని ఫాలో అయిందిగా. సో ఫాలో అయితే ఇది ఏ సెంటెన్స్లో ఉన్నట్టు, ఏ టెన్స్లో ఉన్నట్టు? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనకేం తెలిసినాయి? సబ్జెక్ట్ తెలిసింది హీ అని, వెర్బ్ తెలిసింది రిటన్ అని. మెయిన్ వెర్బ్ ఏదైతే పనిని సూచిస్తుందో దాన్ని మెయిన్ వెర్బ్ అంటాం. అలాగే ఆబ్జెక్ట్ ఏంటో తెలిసింది,
ఏ లెటర్. ఆబ్జెక్ట్ని ఎలా కనుక్కుంటావు? పని దేని మీద జరుగుతుందో దాన్నే ఆబ్జెక్ట్ అంటావు. సో టెన్స్ కూడా తెలిసింది, బికాజ్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ యూజ్ చేసి V3 కనుక వస్తే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ హ్యాడ్ ప్లస్ V3 వస్తే దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు. సో అలా కొన్ని లిటిల్ key words are there to find whether the given sentence is in present perfect, past perfect, future perfect. So that's about it. సో ఇప్పుడు మనకి సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు అలాగే టెన్స్ కూడా తెలుసుకున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటి? అన్నిటికీ ఒకటే ప్రాసెస్. టు కన్వర్ట్ ఎనీ యాక్టివ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఒకటే ఫార్ములా. సో సెకండ్ ఏం చేయాలి మనము? ఈ సబ్జెక్ట్ని, ఇక్కడ హీ ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి, ఈ హీని తీసుకెళ్ళి ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి. వెయిట్ ఏ సెకండ్. ఇప్పుడు నా ల్యాప్టాప్ నాకు పని చేయట్లా, నా మాట వింటలా. దీనికి 35,000 పెట్టా. నా మాట ఒక్కోసారి వినదు, ఎప్పుడో రేర్గా వినదు. ఇది నా మాట వినకపోతే నాకు విపరీతమైన కోపం వస్తుంది. రేపు మీకు జాబ్ చేసేటప్పుడు మీకు ఒక 60,000 50,000 ఎంతో ఇస్తారు. మీరు పని చేయకపోయినా వాళ్ళకు కూడా అంతే కోపం వస్తుంది. మీ దగ్గర స్కిల్ లేకపోయినా అంతే కోపం వస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్. సో అలా జరగదు. బాగా చదవండి, బాగా నేర్చుకోండి. ఓకే, సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ని ఏం చేయాలి? ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, ఏ లెటర్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏ లెటర్ ఆబ్జెక్ట్ ప్లేస్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టాలి. సో ఇంటర్చేంజ్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో అదే చేశాను కదా, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా తయారైంది. అంటే ఏ లెటర్ అనేది హీ ప్లేస్లోకి వచ్చి సబ్జెక్ట్గా మారింది. సో అప్పుడు ఏ లెటర్ ఇక్కడ రాశాను కదా, సో ఏ లెటర్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చింది. సో తర్వాత ఏ లెటర్, లెటర్స్ అంటే ఏ లెటర్, ఏ లెటర్ అంటే సింగులర్ నౌన్. సో కాబట్టి హ్యాజ్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాను నేను. సో హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్కి హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ రావాలి. ఐ, యు, వి, దే అండ్ ఫ్లోరల్ నౌన్స్కి హ్యావ్ రావాలి. సో ఏ లెటర్ అంటే ఒక లెటర్ కాబట్టి సింగులర్ నౌన్ హ్యాజ్ వస్తుంది. లెటర్స్ కనుక అన్నాను అనుకో నేను ఒకవేళ, అప్పుడు హ్యావ్ వస్తుంది. సో ఏ లెటర్, ఒక లెటర్ అన్నాను కాబట్టి హ్యాజ్ వచ్చింది. సో హ్యాజ్. తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత బీన్ అనే ఎక్స్ట్రా హెల్పింగ్ వెర్బ్, ఒక సపోర్టివ్ వెర్బ్ అంటాం దాన్ని. సో బీన్, అది ఏమంటాము అనేది గ్రామాటికల్గా చెప్తే మరి దారుణంగా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నో ప్రాబ్లం. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా ఒక హెల్పింగ్ వెర్బ్గా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత మనకి V3 రావాలి. సో V3. సో ప్రతి ప్యాసివ్ వాయిస్లో మనకు V3నే ఉంటుంది, ఇంకేముండదు. అయితే ఇక్కడ మనకు ఫెచ్చింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనకు V3 వాడతాం. సో నువ్వు మళ్ళీ వేరే దీనికి V3 ఎలా ఉంటుందని ఆలోచించాల్సిన పని లేదు. దాన్నే తీసుకొచ్చి రాస్తావు. రిటర్న్గా రాస్తావు, సెడ్ని సెడ్గా రాస్తావు, రిసీవ్డ్గా రాస్తావు. సో ఏ లెటర్ హ్యాస్ బీన్ రిటెన్, తర్వాత బై ప్రిపోజిషన్, తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఇందాకేంటి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ ఆబ్జెక్ట్గా మారినప్పుడు ఎలా తయారవుతుంది? హిమ్గా తయారవుతుంది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉంటే హిమ్ అయింది. సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉంటే హిమ్ అయింది. ఆబ్జెక్ట్ ప్లేస్లో హిమ్గా వచ్చింది. ఒకవేళ సబ్జెక్ట్ ప్లేస్లో షీ ఉంటే హర్గా వస్తుంది. ఒకవేళ ఐ ఉంటే మీగా వస్తుంది. ఒకవేళ దే ఉంటే దెమ్గా వస్తుంది. ఒకవేళ యు ఉంటే యుగానే వస్తుంది. వి ఉంటే అజ్గా వస్తుంది. వి ఉంటే అజ్ వస్తుంది. సో ఇవి ఆల్రెడీ నేను డే 23 పీడిఎఫ్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సబ్జెక్ట్లో నుంచి ఆబ్జెక్ట్గా ఒక ప్రొనౌన్ మారితే అది ఏ విధంగా కన్వర్ట్ అవుతుందని చెప్పాను. సో బై హిమ్. సో మనకు వచ్చేసింది కదా ఒక ప్యాసివ్ సెంటెన్స్.
ఒక్కసారి మళ్ళీ ఒక జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇస్తాను, వినండి. దెన్ వీ గో ఫర్ డూయింగ్ ఎక్సర్సైజ్. సో చూడండి ఇప్పుడు. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నాం. సో ఇప్పటిదాకా మనం రాసినవన్నీ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్లో వాటిని ప్యాసివ్ వాయిస్లోకి మారుస్తున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, సెంటెన్స్ని చదువుకోవాలి. ఈ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్ చదివాము, అందులో సబ్జెక్ట్ ఏది, వెర్బ్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, టెన్స్ ఏది కనుక్కోవాలి. సో సబ్జెక్ట్ తెలుసుకున్నాం, పని చేసేవాడు సబ్జెక్ట్ కాబట్టి హీ అని వచ్చింది. ఏదైతే పని చేస్తాడో ఆ పనిని సూచించేదాన్ని మనం వెర్బుగా అంటాం కాబట్టి రిటర్న్ వచ్చింది. అలాగే ఆబ్జెక్ట్, ఆ పని దేని మీద అయితే జరగబడుతుందో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం కాబట్టి ఏ లెటర్ అనేది మనకు ఆబ్జెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఉంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనకు గుర్తుంది. సో కాబట్టి టెన్స్ వచ్చింది, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ కూడా వచ్చాయి. ఇంకా ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఫస్ట్ ఏంటి, ఇంటర్చేంజ్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది, హీ ప్లేస్లోకి వస్తుంది. సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ సో ఏ లెటర్ అనేది ఇక్కడ ముందు ఫ్రంట్ పేజ్లోకి వచ్చేసింది. ఫస్ట్ బిగినింగ్ సెంటెన్స్ బిగినింగ్లోకి మనకి ఏ లెటర్ వచ్చేసింది, ఏ లెటర్. తర్వాత ఏ లెటర్ అంటే ఒక లెటర్ కాబట్టి హ్యాజ్, సింగులర్ నౌన్ కాబట్టి హ్యాజ్. తర్వాత బీన్, తర్వాత V3 ఇక్కడ రాసాను చూడండి. అలాగే బై, తర్వాత హిమ్. సో అతను ఒక లెటర్ రాశాడు, అతని చేత ఒక లెటర్ రాయబడింది, అదే డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక పాజిటివ్ సెంటెన్స్ మనకు వచ్చింది. సో దాన్ని మనము నెగిటివ్ సెంటెన్స్లోకి కూడా మార్చవచ్చు. ఎలాగ మార్చవచ్చు, ఒక సెంటెన్స్ వస్తే చాలు, మనకి ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయగలిగితే చాలు. ఇంకా ఆ ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసిన సెంటెన్స్ తీసుకొని దాన్ని మీరు 100 రకాలుగా రాయొచ్చు. నెగిటివ్ ప్యాసివ్ సెంటెన్స్ రాయొచ్చు, పాజిటివ్ క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో అడగచ్చు, నెగిటివ్ క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో అడగచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ పాజిటివ్లో అడగచ్చు ప్యాసివ్ ఫామ్లో, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నెగిటివ్గా అడగవచ్చు ప్యాసివ్ ఫామ్లో. ఒక 2 or 3 సెంటెన్సెస్ రాస్తాను. మనకి ఏం సెంటెన్స్ వచ్చింది, మనకు వచ్చిన సెంటెన్స్ వెరీ క్లియర్. ఏంటి, ఏ లెటర్ హ్యాజ్ బీన్ రిటన్ బై హిమ్, అది పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు నెగిటివ్లోకి రావాలి. సో నెగిటివ్లోకి రావాలంటే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడుందో దాన్ని చూడాలి. సో మెయిన్ హెల్పింగ్ వెర్బ్ ఏంటి, ఇక్కడ ఇది కాదు, బీన్ కాదు, ఇక్కడ మెయిన్ హ్యాజ్. సో హ్యాజ్ నాట్, బీన్ అనేది జస్ట్ సపోర్టివ్ వర్డ్ అంతే. సో బీన్, ఏ లెటర్ హ్యాజ్ నాట్ బీన్ రిటన్ బై హిమ్. సో దీన్ని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఈ హ్యాజ్ అనేది ఏ లెటర్ ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఎలాగా, హ్యాజ్ ఏ లెటర్ బీన్ రిటన్ బై హిమ్, చివరిలో క్వశ్చన్ మార్క్. సో అలాగ మనం అన్నీ రాయొచ్చు. నెగిటివ్ క్వశ్చన్ రాయొచ్చు, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. సో దట్స్ అబౌట్ ది హౌ వీ కెన్ మేక్ an active sentence of present perfect tense into passive voice. Do you understand or you have any doubt? If you understand, type S. Okay. All of you, if you understand, type S. Then I can understand that you have understood. Okay. Good. శ్రీలక్ష్మి గారు, ఐశ్వర్య. ఓకే. ఎవరికైనా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా?
ఓకే, ఫైన్. ఓకే, అందరికీ అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్లు మీరు చేయండి. నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఎక్సర్సైజెస్ ఫస్ట్ సెంటెన్స్ ఎవరు త్వరగా మారుస్తారో చూద్దాం. సో దే హ్యావ్ అక్యుములేటెడ్ సమ్ మనీ. If you have converted, you can type that. నేను రోజు నోట్స్ రాసుకోమని చెప్పట్లా, మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఎందుకంటే పీడిఎఫ్స్ మీ దగ్గర ఉంటాయి, మళ్ళీ రాయటానికి టైం వేస్ట్ ఎందుకని నేను చెప్పట్లేదు. సో నేను చెప్తున్నప్పుడు రాసుకోండి. దే హ్యావ్ అక్యుములేటెడ్ సమ్ మనీ. యాక్టివ్ వైజ్లో ఉంది, ప్యాసివ్ వైజ్లోకి రావాలి. ఎస్, సమ్ మనీ హ్యాస్ బీన్ అక్యుములేటెడ్ బై దెమ్. ఎస్, కరెక్ట్. Jaina be correct. Yes, some money has been accumulated by them. Sri Lakshmi garu correct. నేను ఒకసారి ఎలా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. సో అది కంప్లీట్ అయిన వాళ్ళు రిమైనింగ్ అదే సెంటెన్స్ని ఎలాగైతే కన్వర్ట్ చేశారో ప్యాసివ్ ఫామ్లోకి దాన్ని ప్యాసివ్ ఫామ్లో నెగిటివ్ సెంటెన్స్గా రాయండి. సో మీరు చేంజ్ చేసింది పాజిటివ్ సెంటెన్స్ మాదిరిగా వచ్చి ఉంటుంది. సో అదే సెంటెన్స్ని నెగిటివ్లోకి రాయండి, పాజిటివ్ క్వశ్చన్లోకి రాయండి, అలాగే నెగిటివ్ క్వశ్చన్లోకి రాయండి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఒక 5 రాయండి. సో నేను ఒకసారి ట్రై చేస్తాను ఇక్కడ. ఏంటి మనకి ఫస్ట్ సెంటెన్స్ చదవాలి. ఓకే, చదువుతున్నాను. దే హ్యావ్ అక్యుములేటెడ్ సమ్ మనీ. వాళ్ళు కొంత డబ్బుని పోగు చేశారు. అక్యుములేట్ అంటే పోగు చేయటం, పొదుపు చేయటం, దాచటం అని అర్థం. అలాగే కలెక్ట్ చేయటం అని అర్థం. సో దే హ్యావ్ అక్యుములేటెడ్ సమ్ మనీ. సో చదివాను, నాకేమర్థమైంది, దే అనేది సబ్జెక్ట్గా అర్థమైంది, అక్యుములేట్ అనేది మెయిన్ వెర్బ్గా అర్థమైంది, సమ్ మనీ అనేది ఆబ్జెక్ట్గా అర్థమైంది. సో హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ ఉంది, హ్యావ్ ప్లస్ V3 ఇక్కడ ఉంది. కాబట్టి టెన్స్ కూడా నాకు అర్థమైంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థమైంది. సో దీన్ని నేను ప్యాసివ్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొస్తాను, ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్తాను. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. అప్పుడు ఏంటి, సమ్ మనీ హ్యాస్, సమ్ మనీ హ్యాస్ బీన్, ఈ బీన్ మర్చిపోమాకండి, హ్యాస్ బీన్ అక్యుములేటెడ్. ఎవరు అక్యుములేట్ చేశారు, ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి రాయాలి. సో బై దెమ్. దే అనేది సబ్జెక్ట్లో ఉంటే దే, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే, ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చినప్పుడు దెమ్ అవుతుంది. సో దట్ ఇస్ ద స్టోరీ. సో దీన్ని, ఇది పాజిటివ్ సెంటెన్స్ అనమాట. సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్లోకి రాయాలంటే సమ్ మనీ హ్యాస్ నాట్ బీన్ అక్యుములేటెడ్ బై దెమ్. దీన్ని పాజిటివ్ క్వశ్చన్ చేయాలంటే హ్యాజ్ సమ్ మనీ బీన్ అక్యుములేటెడ్ బై దెమ్. నెగిటివ్ క్వశ్చన్ కూడా వస్తుంది, హ్యాజ్ నాట్ సమ్ మనీ బీన్ అక్యుములేటెడ్ బై దెమ్. తెలుగులో ఏమొస్తుంది మీనింగ్, వాళ్ళు కొంత డబ్బులని దాచారు, వాళ్ళ చేత కొంత డబ్బులు దాచబడ్డవి, కలెక్ట్ చేయబడ్డవి అని మనము ఇక్కడ రాస్తామన్నమాట.
సో దట్స్ అబౌట్ డే 26. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో ఉంచుకోండి. ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.